విశాఖపట్నంలో కట్టినటువంటి మొత్తం బిల్డింగులు విత్ ఎలక్ట్రిసిటీ ప్లంబింగ్ అన్నీ కలిపి 450 కోట్లు అయినాయి. ఇక్కడ ఒక్క ప్లంబింగ్కి పవర్కి వీటికే 480 కోట్లు అవుతుంది ఒక్కో టవర్కి. లేకపోతే ఆంధ్రజ్యోతి విపక్ష విజయం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. 2/3 మెజార్టీ లేక వీగిన మహిళా బిల్లు, డీలిమిటేషన్ బిల్లు వెనక్కి, ఓటింగ్లో పాల్గొన్న 528 మంది సభ్యులు, అనుకూలంగా 298, వ్యతిరేకంగా 230 అన్నటువంటి హైలైట్ చేశారు. అట్లాగే రాజ్యాంగంపై దాడిని తిప్పికొట్టాం, దేశ ఎన్నికల చిత్రపటాన్ని మార్చేందుకు ప్రభుత్వ కుతంత్రమే బిల్లు, మహిళల పేరుతో ఎన్నికల వ్యవస్థను కూల్చే కుట్ర, మోడీ సర్కార్ ప్రవేశపెట్టిన రాజ్యాంగ సవరణ బిల్లుకు మహిళా కోటా బిల్లుకు సంబంధం లేదు, వచ్చే 15 ఏళ్ల దాకా కొలగన్నకు ప్రాతినిధ్యానికి సంబంధం లేకుండా చేయాలని సర్కారు వచ్చిన ఈ బిల్లును ఎట్టి పరిస్థితుల్లోనూ ఆమోదించాం, దేశంలో ఓబీసీలకు ప్రాతినిధ్యం అధికారం కల్పించేందుకు సర్కారు వెనుకాడుతోంది రాహుల్, ప్రజాస్వామ్యాన్ని కూల్చే ప్రయత్నం ఖర్గే ధ్వజం, మోడీ ముసుగు వీడింది ప్రియాంక గాంధీ అన్నటువంటిది హైలైట్ చేశారు. అయితే ఆ భూములు ఫ్రీ హోల్డ్ 1.36 లక్షల ఎకరాల సర్వీస్ ఇనాం భూములకు నిషేధ విముక్తి, గ్రామీణ ప్రాంతాల్లో సర్వీస్ ఇనాం భూములు కలిగిన రైతులకు ఇచ్చిన మాటను కూటమి ప్రభుత్వం నిలబెట్టుకుంది, ఆ భూములను నిషేధ విముక్తి కల్పిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు హామీని రెవెన్యూ శాఖ అమల్లోకి తీసుకొచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా 1,36,024 ఎకరాల సర్వీస్ ఇనాం భూముల్ని ఫ్రీ హోల్డ్ పరిధిలోకి తీసుకొస్తున్నామని, వెంటనే ఆ భూములు గుర్తించి నిషేధ జాబితాని తొలగించాలని రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్ శుక్రవారం ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్లు రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు ఉటంకిస్తూ ఆయన ప్రత్యేక మెమోని జారీ చేశారు. ఈ భూములపై 2023 జూలై 19ని జారీ చేసిన జీవో 310 ప్రకారం సర్వీస్ ఇనాం భూములు పట్టా భూములు గుర్తిస్తూ రెవెన్యూ రికార్డులు తాజాపరచాలని ఆయన ఆదేశించారన్నట్టు హైలైట్ చేశారు. ఈ 2023 జూలైలో ఎవరున్నారు? జగన్మోహన్ రెడ్డి. ఆ ఉత్తర్వులు ఇచ్చింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి. ఎబేయన్స్లో పెట్టి అడ్డుకున్నది ఎవరు? చంద్రబాబు ప్రభుత్వం. ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం తను ఆపిన రిజిస్ట్రేషన్లు ఇప్పుడు తను ఇస్తుంటే, జగన్ ఇచ్చినటువంటి దాన్ని చంద్రబాబు ఇప్పుడు దాకా ఆపి తొక్కిపట్టి ఇప్పుడు ఇస్తుంటే అది చంద్రబాబే చేశారన్నటువంటి కోణంలో రాస్తారు. ఉత్తర్వులో అసలు విషయం ఉంటుంది. ఇది వీళ్ళ జర్నలిజం. ఇది నీచ జర్నలిజం అందామా, లేకపోతే కనుక నిజమైన జర్నలిజం అందామా అని జనం ఆలోచించుకోవాలి.